శ్రీ 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 తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విశేషాలు. ఈ దేవస్థానం ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఉంది. దీన్ని భూలోక వైకుంఠం అని కూడా అంటారు. సుమారు 2000 సంవత్సరాల క్రితం చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ఉండే స్వామివారికి శ్రీకృష్ణదేవరాయల వారు బంగారు ఆభరణాలు విరాళంగా ఇచ్చారు. స్వామి విగ్రహం వెనుక నుండి నీటి శబ్దం వస్తుందంట. దీనివల్ల స్వామి వెనుక భాగం ఎప్పుడూ తడిగానే ఉంటుంది. కానీ దీనికి గల కారణం ఏమిటో ఎంతవరకు ఎవరికీ తెలియదు. స్వామి కుడి చెవులో చిన్న గాయం ఉంటుంది. ఇది అవతార సమయంలోనిదా లేదా ఆలయంలో జరిగిందా అని ఎవ్వరికీ తెలియదు. తిరుమలలో ఉన్న వాకులమాత ఆలయాన్నే వెంకటేశ్వరుడి తల్లి ఆలయంగా భావిస్తారు. ఇది స్వామిని తల్లి రూపంలో దర్శించుకునే ప్రదేశం. శ్రీవారి పాదాలు నేటికే ఇంకా తిరుమలలో కనిపిస్తాయి. వీటినే శ్రీవారి మెట్లుగా పిలుస్తారు. వెంకటేశ్వర స్వామి విగ్రహం 8 అడుగుల ఎత్తులో ఉండి కృష్ణశిలతో చెక్కబడి ఉంటుంది. దేవస్థానంలో లడ్డూ ప్రసాదం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఈ పద్ధతి 1715లో ప్రారంభమైనప్పటికీ అదే రుచితో అందిస్తున్నారు. తిరుమల దేవస్థానంలో జుట్టు విరాళం అనేది ప్రపంచంలోనే అతిపెద్దది. దానిని అమ్మితే వచ్చిన డబ్బులు ఆలయ సేవలకు మాత్రమే వినియోగిస్తారు. తిరుమలలోని 7 కొండలు 7 అడుగులుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి శ్రీ మహావిష్ణువు యొక్క 7 తలలైన ఆదిశేషుడికి ప్రతీక. 11వ శతాబ్దం నుండి అనంత్ తల్వార్ అనే గార్డెన్లో పెంచే పుష్పాలను మాత్రమే స్వామి పూజకు వినియోగిస్తారు. తిరుమల దేవస్థానంలో స్వామి ముఖం ఎప్పుడూ ప్రకాశవంతంగా వెలుగుతూనే ఉంటుంది. వెలుతురు లేకపోయినా స్వయంగా వెలుగుతుందంట. తిరుమల ఆలయ గోపురాలపై పక్షులు ఎప్పుడూ కూర్చోవంట. ఇది దైవశక్తి ఉన్న స్థలమని వాటి నమ్మకం. తిరుమల దేవస్థానంలో గర్భగుడి గోడలు 1000 సంవత్సరాల కంటే పాతవి. కానీ ఇప్పటికీ అవి ఇంకా చెక్కు చెదరలేదు. తిరుమల స్వామివారికి ప్రతిరోజు వేరు వేరు ఆభరణాలు ధరింపు చేస్తారు. కానీ వాటిని ఎప్పుడు ఎవరు సిద్ధం చేస్తారో ఎవరికీ తెలియదు. తిరుమల దేవస్థానం ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం వచ్చే దేవాలయం. ప్రతి సంవత్సరం వందలాది కోట్ల విరాళం రూపంలో వస్తుంది. ఆలయ గర్భగుడిలో జ్యోతి ఎన్నో శతాబ్దాల నుండి నిరంతరంగా వెలుగుతుంది అంట. ప్రతి సంవత్సరం ఈ దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. పురాణాల ప్రకారం తిరుమల ప్రాంతాన్ని వెంకటాచల మహత్యమని అంటారు. ఆలయంపై ఉండే గోపురం 22 కిలోల బంగారంతో కప్పబడి ఉంటుంది. స్వామివారి కిరీటాన్ని శ్రీ వెంకటేశ్వర మహాకిరీటం అని పిలుస్తారు. ఈ కిరీటాన్ని శ్రీకృష్ణదేవరాయల వారు విరాళంగా ఇచ్చారు. దీనిని ప్రత్యేక పూజలలో మాత్రమే వాడతారు. తిరుమల కేవలం ఆలయం కాదు, భక్తుల హృదయాల్లో ప్రకాశిస్తున్న దేవాలయం. గోవింద స్మరణ మన జన్మ పుణ్యం. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయి గురు.